నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు 3.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు సంతకం పెట్టిన 5 పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్త్రానికి ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 పెంపునకు ఆమోదముద్ర వేసింది. పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్ను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000కు పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను జూలై 1న సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే అందించాలని నిర్ణయించింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గంజాయి నివారణకు హోంమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. మద్యం, ఇసుక, శాంతి భద్రతలు, సహజ వనరులు, ఇంధనం, అమరావతి, పోలవరం, గంజాయిపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయించింది. అన్నా క్యాంటీన్లు వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఈ సమావేశంలో సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ, ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దంటూ కుర్చీకి చుట్టిన టవల్ను తీసివేయించారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా అదే దస్త్రంపై విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సంతకం చేశారు. ఈ సందర్భంగా లోకేష్కు పలువురు మంత్రులు, తెలుగుదేశం నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం లోకేష్ సచివాలయం నిర్వహణపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్ సహా ఒక్క గది నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్కు రాలేదా అని లోకేష్ అడగ్గా ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. ఈ సమాధానంపై స్పందించిన లోకేష్ సీఎం రాకుంటే మంత్రులు ఎలా వస్తారులే అంటూ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కీలక శాఖలకు మంత్రిగా సీఎం చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా వైకాపా నేతలు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని మంత్రి మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. రాజధాని అమరావతి పనుల్లో కదలిక వచ్చి తమ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్న వేళ మహిళా రైతులు మరోసారి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే సంకల్పంతో గతంలో రైతులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు రైతుల సంకల్పం నెరవేరింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ మేరకు రైతులు తిరుమలలో మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ ఆలయం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడం సహా గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలక స్థానాల్లోని 42 మంది ఐఏఎస్లతో పాటు 3 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించిన ప్రభుత్వం రిజ్వీకి వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖలను అప్పగించింది. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ను నియమించింది. రొనాల్డ్ రాస్ స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించిన సర్కార్ జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. మల్టీ జోన్ ఐజీగా రంగనాథ్ను బదిలీ చేసి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. 2-3 రోజుల్లో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉంది. భారాస నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దానం నాగేంద్ర కాంగ్రెస్లో చేరి ఇప్పటికే 3 నెలలు పూర్తి కానున్నందున సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై భారాస న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పారా నంబర్ 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని భారాస చెబుతోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం
దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఈ విచారణలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకు వెళ్లాలని భారాస నిర్ణయించింది. దానం నాగేందర్ సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2004 నుంచి 2006 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయని గుర్తు చేశారు. అయినా ప్రజా ఉద్యమం ఉధృతం చేయడం ద్వారా తెలంగాణ సాధించుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదన్నారు. ఈ చరిత్ర పునరావృతమవుతుందని కేటీఆర్ తెలిపారు. తాజాగా భారాస నుంచి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి వెళుతున్న వేళ కేటీఆర్ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కొత్త లోక్సభ కొలువు తీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్సభకు చేరుకున్న ప్రోటెం స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత లోక్సభలో సీనియర్ నేతలైన రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ప్రమాణం చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు రేపు ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రోటెం స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో చాలా మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న 5 ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కో రాష్ట్రం నుంచి ఎంపీలు ప్రమాణం చేస్తుండగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీల్లో కడప నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి మినహా అంతా ఇవాళ ప్రమాణం చేశారు. పురంధేశ్వరి, బాలశౌరి, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీభరత్, కేసినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, శబరి, నాగరాజు, అంబిక, లక్ష్మీనారాయణ, పార్థసారథి, గురుమూర్తి, దగ్గుమళ్ల ప్రసాద్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి హిందీలో ప్రమాణం చేయగా సీఎం రమేష్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్, బాలయోగి, మహేష్ యాదవ్, మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అక్షర క్రమంలో తెలంగాణ చివర్లో ఉన్నందున ఆ రాష్ట్ర ఎంపీలు రేపు ప్రమాణం చేయనున్నారు. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మాట్లాడిన ప్రధాని ప్రజలు నిరసనలు, నినాదాలను కోరుకోవడం లేదన్నారు. ప్రజలు విషయాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభివందనలు తెలిపిన మోదీ నూతన సభ సమావేశాలు కొత్త నమ్మకంతో ప్రారంభమవుతున్నాయని అన్నారు. ప్రజలు తమ విధానాలపై నమ్మకం ఉంచారని 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం కొలువుదీరిందని మోదీ గుర్తు చేశారు. తద్వారా తమ బాధ్యత 3 రెట్లు పెరిగిందన్నారు. 2047 వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతామని చెప్పారు. అటు ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే చేశారని, వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితిపై విమర్శలు చేస్తున్న ప్రధాని తన 10 ఏళ్ల పాలనలో ఉన్న అలాంటి పరిస్థితిని చూసే ఈ ఎన్నికల్లో భాజపాకు మెజార్టీని ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేశారు. నైతికంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ప్రధానిలో అహంకారం ఏమాత్రం తగ్గలేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే విమర్శించారు. ప్రజలు విషయాన్ని కోరుకుంటున్నారని, నినాదాలు కాదని చెప్పిన ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే తాము కూడా పార్లమెంట్లో ఏకాభిప్రాయం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై పార్లమెంటు సహా వీధుల్లో కూడా పోరాడుతూనే ఉంటామని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఖర్గే చెప్పారు. అంతకుముందు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్లమెంటు సముదాయంలో ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని గతంలో మహాత్ముడి విగ్రహం ఉన్న చోట నిరసన చేపట్టారు. ఇందులో ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ గత రాత్రి కాంగ్రెస్లో చేరగా 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో ఉంటున్న తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై జీవన్ రెడ్డి అసహనానికి గురైనట్టు తెలిసింది. తన ఇంటికి వచ్చిన మద్దతుదారులు కాంగ్రెస్ శ్రేణులతో జీవన్ రెడ్డి చర్చలు ప్రారంభించారు. ఒక దశలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచన చేసినట్టు బయటకు తెలిసింది. వెంటనే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రభుత్వ విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు అధిష్టానం పెద్దలు కూడా జీవన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు తెలిసింది. రైతు భరోసాను ఆలస్యం చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘం వేశారంటూ భారాస చేస్తున్న విమర్శలను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల ఓ ప్రకటనలో తెలిపారు. భారాస నాయకులు వ్యాఖ్యానించినట్లు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని కరెక్టింగ్ మాస్టర్ అని తుమ్మల స్పష్టం చేశారు. నిరుపేదలు అర్హులకే తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉంటాయని, దుబారాకు దూరంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి రెండూ ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని వివరించారు. రైతు భరోసా ఆలస్యం చేయడానికి కాదని, ఆదర్శం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటని తుమ్మల విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించరాదని దాఖలైన పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని, ఈసీని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలైన ఈ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో సుమారు 64,000 మంది వాలంటీర్లు ఎన్నికలకు ముందు రాజీనామా చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. కొన్ని చోట్ల వాలంటీర్లు ఫిర్యాదుతో వైకాపా నేతలపై కేసులు నమోదు చేశారని న్యాయవాది అన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్లు వేయాలంటూ ప్రభుత్వం, ఈసీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం తీసుకురాబోతోందని, అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అనే అంశంపై ఫిక్కీ మహిళా విభాగం నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.